హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టేషన్లో నారాయణని కావాలనే రక్తం వచ్చేలా కొట్టించిన తాయారుకి నా కుటుంబం జోలికొస్తే మర్యాదగా ఉండదు అని దిమ్మ తిరిగే షాకిచ్చిన మహాలక్ష్మి. సంతోషంలో మాధవ, చక్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే మాధవ కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు. చక్రి, కేశవ, కన్నాలు హాల్లోనే గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే మహాలక్ష్మి నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికే మాధవ వంట చేస్తూ ఉంటాడు. చక్రి, కేశవ, కన్నాలు హాల్లోనే పడుకుని ఉంటారు. ఇక మహాలక్ష్మి మాధవ దగ్గరికి వెళ్ళి, ఏంటి పెద్ది, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, మీకు విసుగు అనిపించదా అని అడుగుతుంది. లేదమ్మా, ఏ పనినైనా ఇష్టంగా చేస్తే ఎందుకు విసుగు అనిపిస్తుంది? నేనెవరి కోసం చేస్తున్నాను? నా తమ్ముళ్ళ కోసం చేస్తున్నాను అని ఇక మాధవ అంటూ ఉంటే మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. నిజంగా ఈ రోజుల్లో ఇంత మంచి అన్నయ్యలు ఉంటారంటే నేను నమ్మలేకపోతున్నాను పెద్ది. ఎప్పుడు ఆస్తుల కోసమో డ్రెస్సుల కోసమో అన్నతమ్ముళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు, కానీ మీరు మాత్రం మీ తమ్ముళ్ళ కోసం మీ లైఫ్ని త్యాగం చేస్తున్నారు. మీరు వాళ్ళ కోసం అంత కష్టపడుతుంటే వాళ్ళు మాత్రం చూడండి గురక పెట్టి ఎలా నిద్రపోతున్నారో అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా మహాలక్ష్మి, నాకు ఇదంతా అలవాటే కదా అని అంటూ ఉంటే, లేదు పెద్ది, ఇన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఉండండి, వాళ్ళని కూడా నిద్రలేపి పనులు చేయమంటాను అని మహాలక్ష్మి అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ని తీసుకెళ్ళి ముగ్గురు మీద పోయాలి అనుకుంటుంది. అలా మహాలక్ష్మి చక్రి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా కేశవ మొహం మీద పడిపోతాయి. ఇక నిద్రలో ఉన్న కేశవ ఒక్కసారిగా కోపంతో ఏయ్ అని మహాలక్ష్మి మీదకి చెయ్యెత్తుతూ ఉంటాడు. అది చూసిన చక్రి, కన్న, మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే, రే ఏంట్రా వదిన మీదకే చెయ్యెత్తుతావా అని కేశవ మీదికి తోపులాటకి పోతాడు. ఇక కేశవ, కన్న, చక్రీలు కొట్టుకుంటూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి, రే చక్రి, కేశవ ఆపండ్రా, కొట్టుకోకండ్రా అని మాధవ అరుస్తున్నా కూడా చక్రి, కేశవ పట్టించుకోకుండా అలాగే పోట్లాడుకుంటూ ఉంటారు. తన వల్లే వాళ్ళలా పోట్లాడుకుంటున్నారని మహాలక్ష్మికి ఒక్కసారిగా ఏడుపు వస్తూ ఉంటుంది. ఇక ఏడ్చుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసిన మాధవ చాలా బాధపడతాడు. అయినా కూడా చక్రి, కేశవ పోట్లాడుకుంటూనే ఉండగానే ఇక అప్పుడే మాధవ తన చేతిలో ఉన్న గిన్నెని గట్టిగా నేలకేసి విసురుతాడు. ఆ శబ్దం గట్టిగా రావడంతో ఒక్కసారిగా కేశవ, చక్రి ఆగిపోయి మాధవ వైపు చూస్తూ ఉంటారు. ఇక మాధవ కోపంగా, రే ఏంట్రా, ఏం చేస్తున్నారా మీరు? మనుషులా పశువులా? ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉందనే కూడా మర్చిపోయి ఇలా కుక్కల్లాగా కొట్టుకుంటారేంట్రా అని అంటూ ఉంటే కేశవ, చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే వాళ్ళకి గుర్తొస్తుంది మహాలక్ష్మి ఇంట్లోనే ఉంది కదా అని. ఇక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే కేశవ, అన్నయ్య వదినెక్కడా అని అంటుంది. ఇంకెక్కడి వదినరా, మీరు ఇలా కొట్టుకుంటుంటే పాపం ఆ అమ్మాయి బాధతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయినా బయట జనాలు అనేది కరెక్టేరా, ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల రాదు, వచ్చిన 2 రోజులు కూడా ఉండదు అన్న మాటని మీరు నిజం చేసేలా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక కేశవ, చక్రి చాలా బాధపడతాడు. అన్నయ్య, ఏంటన్నయ్య, మా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? మేము ఇలా కొట్టుకోవడం కొత్త ఏమీ కాదు కదా, కొట్టుకుంటూనే ఉంటాం, మళ్ళీ కలిసి ఉంటూనే ఉంటాం అని అంటూ ఉంటే, అది నాకు తెలుసురా, పాపం
మహాలక్ష్మికి తెలియదు కదా తను ఎంత భయపడి బాధపడుంటుంది అని అంటూ ఉంటే ఇక చక్రి కేశవ కన్నాలు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అన్నయ్య వదిన్ని నేను బ్రతిమలాడుకొని తీసుకొస్తాను అని చక్రి కేశవ కన్నాలు ముగ్గురు కూడా బాధపడుతున్న మహాలక్ష్మి దగ్గరికి వెళ్తారు. మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే కేశవ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి వదిన నన్ను క్షమించొదినా, అనుకోకుండా నిద్రలో మొహం మీద నీళ్లు పడేసరికే అలా కోపడ్డాను, కానీ నిజంగా ఆ నీళ్లు పోసింది నువ్వే అని తెలిస్తే నేను కోపడేవాడిని కాదుదినా, నన్ను క్షమించదినా అని కేశవ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక చక్రి కూడా చూడండి, మేము అన్నదమ్ములం ఇలా కొట్టుకోవడం మాకు కొత్తేమీ కాదు, మేము కొట్టుకుంటూనే ఉంటాం, కలిసి సంతోషంగా ఉంటాం, అంతేకాని మీరు ఈ మాత్రం దానికే భయపడి బాధపడొద్దండి అని ఇక చక్రి కూడా అంటూ ఉంటే మహాలక్ష్మి మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇక కన్నా కూడా వదినా వదినా నువ్వు అలా బాధపడొద్దు వదినా, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే మేము చూడలేకపోతున్నాం, వదినా ఇంట్లోకి రావదినా అని బ్రతిమలాడుతూ ఉంటే ఇంతలోనే కేశవ ప్లీజ్ వదినా మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడూ కూడా మేమిలా పోట్లాట చేసుకోము అని అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కేశవ మీ కాళ్ళు పట్టుకుంటాను వదినా, లోపలికి రండి వదినా అని కేశవ మహాలక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటే మహాలక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అయ్యో ఏంటిది అని అంటూ ఉంటే నేను తప్పు చేశాను వదినా, అందుకే తల్లి లాంటి నీ మీదికి చెయ్యెత్తాను, నేను చాలా తప్పు చేశాను, అందుకే నన్ను క్షమించదునా అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి కూడా అయ్యో పర్వాలేదు, నేనే అనుకోకుండా చూసుకోకుండా మీ మొహం మీద నీళ్లు పోశాను, మీరే నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అయ్యో మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటోదినా, వద్దు మేమెప్పుడూ కూడా నీకంటే చిన్నవాళ్ళమే అని కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి చూడండి, అన్నదమ్ములంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, కానీ ఇలా చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇలా పోట్లాట పెట్టుకోవద్దు, ఈరోజు మీరు అలా పోట్లాట పెట్టుకోవడం అది కూడా నా వల్లే అవ్వడం నేను తట్టుకోలేకపోయాను, నా విషయం అనే కాదు ఏ విషయంలోనైనా మీరు ఇంకెప్పుడు ఇలా పోట్లాట పెట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, పాపం మీకోసం పెద్ది చాలా కష్టపడుతున్నాడు, మరి పెద్దికి కూడా మీరు ఉదయం సాయం చేయొచ్చు కదా, మీరు ముగ్గురే అలా గురక పెట్టి నిద్రపోతూ ఉంటే పెద్ది ఎంతకని కష్టపడతాడు, ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని లేపడం కోసమే నేను నీళ్ళు తీసుకొచ్చాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక కేశవ చక్రి కన్నాలు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే చక్రి అవునండి మా అన్నయ్య మా కోసం చాలా కష్టపడుతున్నాడు, మేము మాత్రం అదేది పట్టించుకోకుండా నిద్రపోతాము, కానీ రేపటి నుండి ఇలా ఉండదండి, మేము కూడా అన్నయ్యతో పాటే నిద్రలేచి అన్నయ్యకి పనుల్లో సాయంగా ఉంటాము అని చక్రి అంటూ ఉంటే ఇక కేశవ కూడా అవునుదినా, చక్రి అన్నయ్య చెప్పినట్టు రేపటి నుంచి మేము కూడా పెద్దన్నయ్యకి సాయం చేస్తాము అని ఇక ముగ్గురు కూడా మహాలక్ష్మికి క్షమాపణలు చెప్పి ఇంట్లోకి తీసుకొస్తారు. అది చూసి మాధవ అయితే చాలా సంతోషపడతారు. మహాలక్ష్మి వల్ల ఈరోజు చక్రి కేశవ ఇంకెప్పుడు కొట్టుకోమని మహాలక్ష్మికి మాటిచ్చారు. నిజంగా మహాలక్ష్మి వచ్చాక మా ఇంట్లో చాలా మార్పు వచ్చింది అని ఇక మాధవ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత అందరూ కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. కన్నా కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే చక్రి క్యాబ్కి వెళ్ళడానికి, మాధవ తను పనిచేసే సైట్ దగ్గరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన మహాలక్ష్మి ఏంటి అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే మరి ఏం చేయమమ్మా అని మాధవ అంటాడు. అదేంటి పెద్ది, మీ నాన్నగారిని నిన్ననంగా పోలీసులు తీసుకెళ్లారు, ఉదయాన్నే మీ నాన్నగారు వస్తారని చెప్పారు, కానీ మీ నాన్నగారు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, అసలు మీ నాన్నగారు స్టేషన్లో ఎలా ఉన్నారో ఏంటో అని అంటూ ఉంటే ఇక చక్రి చూడండి
మీరు ఆయన గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఆయన వచ్చేస్తూ ఉంటాడు. లేకపోతే ఆ స్టేషన్ నుండే బయటికి వచ్చి ఏ వైన్ షాప్కో వెళ్ళి ఉంటారు. మీరు ఆయన గురించి పట్టించుకోకండి అని చక్రి అనగానే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మాధవ కూడా, అమ్మ మహాలక్ష్మి, నువ్వు అనవసర విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, మా నాన్న వచ్చేస్తారమ్మా అని అనగానే ఇక మహాలక్ష్మి సరే పెద్ది అని అంటుంది. ఇక కన్న కూడా కాలేజీకి వెళ్తూ, వదిన ఈరోజు నేను మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తానే, ఎవ్వరూ లేకపోతే నీకు బోర్గా ఉంటుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అలాగే అని అంటుంది. ఇక మాధవ, చక్రి, కేశవ, కన్న అందరూ బయటికి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి మాత్రం ఇంట్లోనే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి వాళ్ళ నాన్న ఇంకా రాలేదని ఆయన గురించే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, పెద్ది వాళ్ళ నాన్న వచ్చేస్తారని చెప్పారు, టైం 12 కావస్తుంది, ఇప్పటి వరకు ఆయన రాలేదు. అసలు ఆయన స్టేషన్లోనే ఉన్నారా లేకపోతే బయటకు వచ్చారా? ఒకసారి స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం అని ఇక మహాలక్ష్మి నేరుగా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. మహాలక్ష్మి స్టేషన్లోకి రాగానే ఇక నారాయణనైతే సెల్లో బాగా కొట్టి ఒక మూలన పడేస్తారు. మహాలక్ష్మి స్టేషన్కి రావడం చూసి అందులో ఉన్న ఎస్ఐ, ఏంటమ్మా ఎవరు కావాలి అని అనగానే, ఎస్ఐ గారు, నిన్న మీరు మా మామయ్య గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, మా మామయ్య గారు ఎక్కడున్నారు అని మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మిని నారాయణ చూస్తాడు. ఇక తన కోసం స్టేషన్కి వచ్చిన మహాలక్ష్మిని చూసి నారాయణ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక రక్తాలు కారుతున్న దెబ్బలతోనే, అమ్మ మహాలక్ష్మి, నువ్వేంటమ్మా, నువ్వు స్టేషన్కి వచ్చావేంటమ్మా, నువ్వు రాకూడదమ్మా అని నారాయణ అంటూ ఉంటే సెల్లో ఉన్న నారాయణని మహా చూస్తుంది. నారాయణ తలకి దెబ్బలు ఉండడం, బాగా రక్తాలు వస్తున్నట్టుండడం చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో ఏంటండి, తలకా గాయాలేంటి, అంతలా రక్తాలు వచ్చేటట్టు కొట్టారేంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే నారాయణ, ఈ పోలీసులు ఉన్నారే, వీళ్ళు డబ్బుకి ఏమైనా చేస్తారమ్మా, ఆ తాయారు దగ్గర, మా తెల్లతోలం దగ్గర డబ్బు లంచం తీసుకొని నన్ను ఇలా కొట్టించారు అని అనగానే ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక ఎస్ఐ కూడా, ఏంటి నోరులేస్తుంది, ఇంకో 2 తగిలించమంటావా అని అంటూ ఉంటే మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, మా మామయ్య గారిని ఎందుకు అంతలా కొట్టారు అని అనగానే, చూడమ్మా ఇలాంటి కేసులని ఇలాగే డీల్ చేయాలి అని అంటూ ఉంటే, ఏంటి ఇలా డీల్ చేసేది, వయసులో పెద్దవారని కూడా చూడకుండా రక్తాలు వచ్చేలా కొడతారా, మా మామయ్య గారు ఏమైనా దొంగతనం చేశారా, నేరాన్ని ఒప్పుకోకపోవడానికి వాళ్ళకున్న కుటుంబ కక్షలతో వాళ్ళు మా మామయ్య గారిపైన కేసు పెట్టారు, అంత మాత్రానికే దెబ్బలు కొట్టడం ఏంటండి అని అంటూ ఉంటే ఇక ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మహాలక్ష్మి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి నారాయణ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఏమీ మాట్లాడకుండా, చూడమ్మా ఇక్కడ గొడవ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, చూడండి నాకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ తెలుసు, వాళ్ళతో ఫోన్ చేయించి మాట్లాడమంటారా, చట్ట ప్రకారం లీగల్గా వెళ్ళమంటారా అని అంటూ ఉంటే ఇక ఎస్ఐ షాక్ అయిపోతాడు. చూడమ్మా ఏదో తప్పైపోయింది, డబ్బుకి కక్కుర్తిపడి మీ మామయ్య గారిని కొట్టాము, అంతేకాని నువ్వు అంత పెద్ద పెద్ద మాటలని కేసు పెట్టడాలు చేయకమ్మా, నా ఉద్యోగం ఊడిపోతుంది అని బ్రతిమలాడుతూ ఉంటాడు. చూడండి మీరు అరెస్ట్ చేయాలి, డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మర్యాదగా మా మామయ్య గారిని వదిలేయండి అని అనగానే, కానిస్టేబుల్ అతన్ని వదిలేయండి అని ఎస్ఐ చెప్తారు. ఇక కానిస్టేబుల్ నారాయణని వదిలేస్తారు. నారాయణ బయటికి వచ్చి ఇక మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయ్యో ఏంటండి ఇది అని అంటూ ఉంటే, అమ్మ
నేను ఈ జైలుకి 100 సార్లు వచ్చుంటాను. పోలీసులు నన్ను 100 సార్లు తీసుకొచ్చి ఉంటారు. కానీ నా కడుపులో పుట్టిన కొడుకులు కూడా ఏ రోజు మా నాన్న చచ్చాడా బ్రతికాడా అని చూడ్డానికి స్టేషన్కి రాలేదమ్మా. కానీ నిన్న కాక మొన్న వచ్చావు. నువ్వు ఈ మామయ్య కోసం ఇంత దూరం వచ్చి ఎస్ఐని ఎదిరించి మాట్లాడావు. చాలమ్మా చాలు అని నారాయణ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే మహాలక్ష్మి, అయ్యో ఏంటండి మీరు పెద్దవారు, పదండి అని మహాలక్ష్మి నారాయణ్ని బయటికి తీసుకొస్తుంది. ఇక అప్పుడే తనతో తెచ్చిన క్యారియర్ని, చూడండి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో, కాస్త భోజనం చేయండి అని అనగానే ఇక నారాయణ, వద్దమ్మా నువ్వు చూపించే ప్రేమకి అభిమానానికి కడుపు నిండిపోయింది అని నారాయణ అంటాడు. అయ్యో చూడండి, ప్రేమ అభిమానానికి మనసు నిండిపోతుంది కానీ కడుపు కాదు, కాస్త భోజనం చేయండి అని ఇక మహాలక్ష్మి నారాయణుడికి ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటే నారాయణ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భోజనం చేస్తాడు. ఇక భోజనం చేసిన తర్వాత మహాలక్ష్మి, అసలు మీకు వాళ్ళకి ఏంటండి గొడవ, వాళ్ళెందుకు ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని అనగానే నారాయణ జరిగిన విషయం మొత్తం కూడా మహాలక్ష్మితో చెప్తాడు. అది విని మహాలక్ష్మి, అదేంటండి పంపకాల ప్రకారం ఆ స్థలం మీ సొంతమైనప్పుడు మళ్ళీ ఈ గొడవలేంటి అని అనగానే, వాళ్ళు కక్కుర్తి మనుషులమ్మ, ఆ స్థలానికి ధర ఎక్కువ అవ్వడంతో నా మీద పడి ఏడుస్తున్నారు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని నారాయణ అంటాడు. ఇక మహాలక్ష్మి, సరే పదండి అని నారాయణని తీసుకొని నేరుగా తాయారు ఇంటికే వెళ్తుంది. ఇక నారాయణ గుమ్మం బయటే ఉండి, తాయారు రే ఎర్రతోలరా బయటికి రండ్రా అని అరుస్తూ ఉంటే ఇక తాయారు వాళ్ళ పెద్దన్నయ్య అక్కడికి వస్తారు. ఇక తాయారు, రే ఏంట్రా ఎన్నడూ లేంది నా గుమ్మం తొక్కావేంటి అని అనగానే, వస్తే తాయారు, ఓ ఆడదానివని నోరేసుకొని పడిపోయావు కదే, నువ్వు నాతోనో నా కొడుకులతోనో కాదు, నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడవే, ఇప్పుడు నా ఇంటి మనిషితో నువ్వు ఎలా పోట్లాడతావో పోట్లాడవే అని అంటాడు. అది విని తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రే ఏంట్రా నీ ఇంట్లో అంత నాతో పోట్లాడకొచ్చే సత్తా ఉన్న వాళ్ళు ఎవర్రా అని అనగానే, తాయారు ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, నా ఇంటికి నా కోడలు వచ్చిందే అని అనగానే ఇక మహాలక్ష్మి అక్కడికి వస్తూ ఉంటుంది. మహాలక్ష్మిని చూసి తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తాయారు, ఇదిగో అమ్మాయి ఏంటి మా ఇంటికి వచ్చావు ఈ తాగుబోతోని తీసుకొని అని అనగానే, చూడండి ఇంకొకసారి మా విషయంలో కలగజేసుకోవద్దని, మా మామయ్య జోలికి రావద్దని మీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని అనగానే తాయారు వాళ్ళ పెద్దన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటేంటి ఈ తాయారుకే వార్నింగ్ ఇచ్చేంత దానివి అయ్యావా, నిన్న కాక మొన్నొచ్చావు, వాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు ఈ 2 రోజుల్లోనే అర్థమైపోయింది. తెలిసి వాళ్ళు ఎవరి మనసు నొప్పించరు, ఎవరితో గొడవ పెట్టుకోరు, మీరే అనవసరంగా మా వాళ్ళ జోలికి వస్తున్నారు. చూడండి ఇన్ని రోజులు మీరేమన్నా ఏం చేసినా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, ఇప్పుడు మా మామయ్య జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అని అనగానే ఇక తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహాలక్ష్మి తాయారుతో అంత ధైర్యంగా మాట్లాడడం చూసి గాయత్రి కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇన్నాళ్ళకి మా బావ వాళ్ళ ఇంట్లో నుండి మా అమ్మని ఎదిరించడానికి ఒకరు వచ్చారన్నమాట. ఈ పిల్లను చూస్తుంటే ఏమో అమాయకురాలు అనుకున్నాం కానీ పులి పిల్లలా గాండ్రిస్తుందే అని గాయత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.